ఇక్కడ మనము కొన్ని గమనార్థమైన విషయాలని లెక్క పెట్టుకోవడం వల్లో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునేటటువంటిది, లేకపోతే నేను చెప్పేది ఒక ఇన్ఫర్మేషన్ సేక్ కోసము. సో దట్ యూ యువర్ సెల్ఫ్ కెన్ గో అండ్ పర్స్యూ అండ్ హ్యావ్ సమ్ డిస్క్రిషన్, టేక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ అండ్ ఐడెంటిఫై ద ఫాల్స్‌హుడ్ ఆర్ ఫాల్స్ ప్రీచర్స్. అది ఫాల్స్ ప్రాఫిట్స్ ఎందుకొచ్చారు? వాళ్ళతో పోయేసి సమస్యలు చెప్తే ఒకటి చెప్పగానే ప్రిడిక్షన్ అయిపోయేసి దే దెమ్‌సెల్వ్స్ విల్ టెల్. ఏం చెప్పకపోయినా అన్నీ చెప్పడం అనేది దేవుడిచ్చేది. కానీ నువ్వు చెప్పిన తర్వాత దాన్ని ప్రెడిక్ట్ చేసుకొని ఇంకేదైనా అల్లిక చేసి ఆ కథలన్నీ గూడా చెప్పడము తప్పు కదా! అట్లాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాము. సో, అందుకనే మనకు క్రిస్టియానిటీలో అంటే క్రైస్తవత్వము అనేది కాకుండా అది క్రైస్తవ మతము అని అనుకుని బతికేటోళ్ళందరూ కూడా విభజన కలిగి లేదా విమర్శలు కలిగి బ్రతకడం అనేది జరుగుతా ఉంది. అందుకే ఏక మనసు అనేటిది లేదు. అది ఎప్పుడొస్తుందనంటే దేవునితో వ్యక్తిగత సంబంధం ఉన్నప్పుడు వస్తుంది. ప్రీచింగ్ అండ్ ఫాల్స్ ప్రాఫెసీ అనేది ఎట్లా కనిపెట్టొచ్చు అనంటే, ఒకటి డొనేషన్స్ అడగటం. సో, దే విల్ ఆస్క్ యూ ఫర్ డొనేషన్స్. నువ్వు డొనేషన్ ఇయ్యి, నువ్వు ప్రాస్పర్ అయిపోతావు. నువ్వు డొనేషన్ ఇయ్యి, నీ పాపాలన్నీ క్షమించబడిపోతాయి. నువ్వు ఈసారి నువ్విచ్చే ఈ అమౌంట్ ఆఫ్ డొనేషన్‌కి నీకు ఎటువంటి చేతబడి నీ పైన పనిచేయదు అనేటటువంటి ప్రీచింగ్స్ ఉంటున్నాయి. పాత టైమ్స్‌లో అలాగే ఉండి అంటే ఇంత డబ్బు కట్టు పాప విమోచన కోసం, పాప క్షమాపణ కోసం అనేటటువంటి ఆ ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో అంటే గ్రంథాల్లో లేనటువంటివి మతం అనేది అమర్చి ఉన్నప్పుడే రిఫార్మేషన్ వచ్చింది. అదే ఫైట్ చేసింది మార్టిన్ లూథర్. ఎక్కడుంది ఇది స్క్రిప్చర్స్‌లో, గివ్ అస్ ద స్క్రిప్చర్స్, వి వాంట్ ద స్క్రిప్చర్స్. సో, అని అంటే ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు కాదు. హౌ కెన్ ఇట్ బి అని. వాళ్ళంతా దేవుని ఆత్మతో నడిపించబడ్డారు కాబట్టి, ఆ దినాల్లో బైబిల్ లేకపోయినా కూడా వాళ్ళు ఫైట్ చేసి మరి స్క్రిప్చర్స్‌ని ప్రొక్యూర్ చేసుకొని దానిలో మంచి చెడ్డ హోలీ స్పిరిట్ గైడెన్స్‌తో మరి వాళ్ళు పదిలపరచడం అనేది జరిగింది. అదే ఇప్పుడు మళ్ళీ వస్తుంది. బైబిల్ ఉన్నంత మాత్రాన సైతానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? లేదు. ఎందుకనంటే హి డజంట్ కేర్. సైతాన్‌కి ఇవన్నీ పట్టింపు లేదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ లైఫ్. వి ఆర్ సీయింగ్ ఫాల్స్ ప్రీచింగ్‌లో డొనేషన్ వర్సెస్ ప్రాస్పెరిటీ అనేది. నెక్స్ట్ హీలింగ్. ఇంక ఈ హీలింగ్ గురించి వచ్చే ఫాల్టీ థింగ్స్ అన్నీ మనం చూస్తా ఉన్నాము. హీలింగ్ దేవుడిస్తే తీసుకోవాలి. అది దేవుడు నీకే చెప్తాడు. నిన్ను టచ్ చేయాలనుకుంటే దేవుడే ముట్టుకొని నీకు స్వస్థతని దయచేస్తాడు. లేకపోతే ఎట్లా అంటే లేకపోతే దేవుడిని అడిగి ఎట్లా అని అంతే. దేవుడు అందులో నుంచి నీ లోపల ఏదో ఒక మంచి గుణం ఎక్స్ట్రాక్ట్ చేయాలో, లేకపోతే ఆ సిట్యుయేషన్‌లో నుంచి నిన్ను గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడో అది దేవుని ఇష్టము. దేవుడు నీకు బయలుపరుస్తాడు. మేమిలా ఉంటాము. మేమిట్లా డ్రెస్ చేసుకున్నాము. వేరే వాళ్ళు కూడా అలాగే డ్రెస్ చేసుకుంటే వీళ్ళు దేవుని బిడ్డలు. లేకపోతే కాదు. నో. వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. అట్లాంటిది. అంటే ఎవరి దృష్టిలో వాళ్ళు పర్ఫెక్ట్. ఎవరి దృష్టిలో వాళ్ళు పర్ఫెక్ట్. అట్లాంటి ఐడియాస్ ఆఫ్ పర్ఫెక్షన్ అనేటివి ప్రీచ్ చేయడం. మీరు సిన్‌లెస్ ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చి, మరి మీరు మా సంఘానికొచ్చి దేవుడు పాప క్షమాపణ దయచేస్తాడంతే. మీరు ఇంకా నిష్కపటం అయిపోయినారు మీరు. ఇంకా మీరు పరిశుద్ధులైపోయినారు కాబట్టి మీకు కండెమ్నేషన్ అనేది ఇంక ఉండదు. యూ ఆర్ పర్ఫెక్ట్ అనేటటువంటి పర్ఫెక్షన్ ఆలోచన అండ్ పరిశుద్ధులు మేము అనేటటువంటి ఆలోచన. జీవితాంతం మనం పరిశుద్ధతలోకి ఎంటర్ అవ్వగలుగుతామా? అవ్వలేం. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతా ఉండాల ఎవ్రీ సింగిల్ డే. అంటిల్ ద డే హీ గివ్స్ అస్ ద క్రౌన్. అప్పటిదాకా కూడా ఈ నిరంతరము ఆన్‌గోయింగ్ పర్ఫెక్షన్ అనేది జరుగుతా ఉంటుంది. ఒక్కరోజు మనం దేవుడి దగ్గరికొచ్చి లేకపోతే ఒక చర్చ్‌కి పోయి ఆ రోజు ఇంక అంతే మనం పర్ఫెక్ట్ అయిపోయినాం, పరిశుద్ధులైపోయినాం. మరి మనకింకా దేవుడి అవసరత లేదు అనో, లేకపోతే మరి సంఘం అవసరత లేదు అనో, లేకపోతే మన కండెమ్నేషన్ లేదు అని అనుకోవడమే ఒక ఫాల్టీ థింగ్. అట్లాంటి అబద్ధంలోకి మనుషులు మునిగిపోవడం అనేది జరుగుతుంది. సో, ఈ ఐడియా ఆఫ్ పర్ఫెక్షన్ ఎవరెవరైతే ప్రీచ్ చేస్తున్నారో అదంతా కూడా ఫాల్టీ. ఈ సిన్‌లెస్ ఇంకా మీలో పాపం అనేదే ఉండదు. మీరు ఏది చేసినా కూడా కరెక్ట్. అంటే ఒక్కసారి దేవుడిని నమ్మేసుకున్న తర్వాత ఏది చేసినా కూడా కరెక్ట్ అనడం చాలా తప్పు. ఎవ్రీ డే దేవుడిని నమ్ముకున్న ప్రతి డే కూడా పాపం చేస్తే దానికి పరిహారార్థం అనేది తప్పదు. అంతే. శిక్ష వెదికి మనము పాత్రులు కాకుండా పోము అనేది గుర్తుపెట్టుకోవాలి. పాపం చేస్తే ఖచ్చితంగా శిక్షకి పాత్రులునిగా చేస్తాడు దేవుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చేంజింగ్ ద కాంటెక్స్ట్. నిన్నటి దినంలో ఒక ప్రీచింగ్ చూడటం జరిగింది. ఔట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు మనము బైబిల్‌లో ఉండేటటువంటి కన్వర్జేషన్ కానీ, ఒక వాక్యాన్ని కానీ అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు మన ప్రాంతీయ భాషలో మనం దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ కాంటెక్స్ట్ మార్చకూడదు. కాంటెక్స్ట్ ఏదుందో ఆ కాంటెక్స్ట్‌ని అదే విధంగా మనం మాట్లాడాలి. అంతేగాని మనం సొంతగా యాడ్ ఆన్స్ అనేటివి మనం చేయడానికి లేదు. మనకు ఒక లాంగ్వేజ్‌లో మనకు ఉంటుంది కాబట్టి అంటే బిబ్లికల్ తెలుగు గూడా మనం మాట్లాడేటటువంటి తెలుగు కాదు కదా! కాబట్టి మనం నార్మల్ లాంగ్వేజ్‌లో, కామన్ లాంగ్వేజ్‌లో సేమ్ థింగ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయటము అది వేరే. దేనికన్నా మరి కాంటెక్స్టే మార్చి చెప్పడం అనేది వేరే. మరి ఒక కాంటెక్స్ట్ లేని కాంటెక్స్ట్‌ని ఒక ఆవిడ సృష్టించడం జరిగింది. వాట్ నేమ్ షుడ్ ఐ గివ్ యూ?
మోజెస్ అంట అన్నాడా దేవుడు? ఎక్కడుంది? నీ పేరేంటి అని మోషే మరి నువ్వెవరంటే నేనేమని చెప్పాలి అని మోషే అడిగినప్పుడు, ఇప్పుడు దేవుడు ఎవరికి వాళ్ళని వాళ్ళ దేవుడిని తను తానే పరిచయం చేసుకోవడం జరిగింది. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడని. అలాగే మోషే అడిగినప్పుడు మరి నేనేమని చెప్పాలి అని, నేను ఉన్నవాడును, అనువాడును అని చెప్పు అని దేవుడు చెప్పడం జరిగింది. కానీ నేను నీకేం పేరు ఇవ్వమంటావు? జెహోవా జైరా అని చెప్పమంటావా? అట్లా చెప్పమంటావా? జెహోవా జైరా ఎవరితో మాట్లాడాడు అసలు? ఆయనిచ్చాడా ఆ పేరు? కాదు. అబ్రహాం చెప్పాడు. అబ్రహాము అంటాడు యెహోవా ఈరే. మరి యెహోవా అనే పేరు లేదా ముందు? దేవుడి పేరు కొత్తగా ఐ యామ్ థట్ ఐ యామ్ ఉన్నవాడును అని మోషేకి చెప్పినాడు. నాకు నీ పేరు ప్రత్యేకంగా అడిగితే నేను ఉన్నవాడను అంటే నేను ఎగ్జిస్టెన్స్‌లో ఉన్నవాడను. ఐ యామ్ ద లివింగ్ గాడ్ అనే అర్థము అక్కడ ఉంది. ఆ ఫ్రేజ్‌ని హీబ్రూలో గూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు వేరే లాంగ్వేజ్ కాదు. మన భాషలో ముందు చేసుకోవాలి గదా! మన భాషలో ఉన్నది ఉన్నట్టు అర్థం చేసుకుంటే చాలు గదా! ఔట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ ఒక లేని కాంటెక్స్ట్‌ని సృష్టించి ఎవరెవరితోనో ఎప్పుడెప్పుడో మాట్లాడిన అంటే ఔట్ ఆఫ్ ద సెంచరీస్ అసలు అంటే సెంచరీస్ ముందర కొన్ని సెంచరీస్ ముందుండేటటువంటి పేర్లని నువ్వు ఈయనకు చెప్పినట్టుగా పలుకుతున్నావన్నప్పుడు అది ఎంత మిస్‌లీడింగ్ అది. డిడ్ గాడ్ హాడ్ కన్వర్జేషన్ విత్ మోసెస్ లైక్ థట్? I don't know to which language she belongs to or I don't know. వీళ్ళు ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతారో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలా ఎమర్జ్ అవుతున్నారో we don't know. So all of a sudden we are seeing so many people coming out, so many people having so many masses, so many mobs. అంటే ఎక్కడి నుంచి పోగు చేసుకుంటున్నారు ఈ జనం? అది రియలా? అది ఎఫెక్టా? వి రియల్లీ డోంట్ అండర్‌స్టాండ్ ఎనీథింగ్. అట్లాంటి వాళ్ళు వస్తున్నారు. పోనీ వాళ్ళు చెప్పేది ఏదైనా కరెక్ట్ ఉందా అనంటే అది లేదు. ఫ్యాన్సీ క్లోతింగ్, ఫ్యాన్సీ మరి సూట్స్, కోట్స్ ఇదేమైనా కోల్డ్ కంట్రీయా ఫస్ట్? ఈ సౌత్ ఇండియా కోల్డ్ కంట్రీ? సూట్ ఏసుకుంటే కాదు ఇప్పుడు కాటన్ శారీ కట్టుకొని చెమటలు పోసుకుంటా ఉన్నాం మనము. సూట్ ఏసుకొని అంటే హౌ కెన్ యూ క్యారీ యువర్ సెల్ఫ్? నువ్వు సూట్ ఏసుకొని అక్కడ కంఫర్టబుల్‌గా యూర్ క్యారింగ్ యువర్ సెల్ఫ్ అంటే అంత ఎయిర్ కండిషనర్ కావాలా? వేర్ ఆర్ దిస్ పీపుల్ కమింగ్ ఫ్రమ్? ఔట్ ఆఫ్ ద బ్లూ. ఔట్ ఆఫ్ ద బ్లూ. అంతే. సో క్రిస్టియన్ బిజినెస్ దట్ ఈస్ వాట్ ఈస్ క్రిస్టియన్ బిజినెస్. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఏమైనా చెప్తారన్నట్టు అట్లనే ఉంది ఇప్పుడు క్రిస్టియానిటీ. ఫాల్స్ ప్రీచర్స్ అంతా అందుకే కదా చెప్తున్నారు. ఏదైనా చెప్తారు వాళ్ళు. ఎందుకంటే వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి. హ్యావ్ సమ్ డిస్క్రిషన్. ఆస్క్ ద లార్డ్. దేవా నీ వాక్యంలో నాకు కావాల్సినట్టు నేను అన్వయించుకోకుండా నువ్వు ఎలా అయితే మీన్ చేసావో, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో ఆ విధంగా నేను అర్థం చేసుకునేటటువంటి జ్ఞానాన్ని నాకు దయచేసి నా మనోనేత్రాల్ని తెరువు ప్రభువా అని అడిగి మనము దేవుడి దగ్గర నేర్చుకోవచ్చు. We should not understand the word like how we want it. We should understand the word like how God means it. అంతే. అది దేవుడు నడిపిస్తాడు మనకి. లేని కాంటెక్స్ట్ క్రియేట్ చేసి చెప్తుంటే అది కరెక్టా? తప్పా? అనేటటువంటి పరిశీలన ఎవరైనా చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు. పీపుల్‌కి చాలా ఇంపుగా ఉంది. అవన్నీ షేర్ చేసుకుంటున్నారు. ఎందుకనంటే మనుషులకి చాలా ఇంపుగా ఉంది అదంతా వినటానికి. వండర్‌ఫుల్. ఎన్ని పేర్లు చెప్పింది. దేవుడు ఇన్ని పేర్లు కలిగిన వాడు గదా! అని మనుషులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఇది మనం దేవుని దగ్గర నేర్చుకొని దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనకు తోడుగా ఉండి ఏదేదైతే మనం నేర్చుకోవాలో దేవుడు అన్నీ నేర్పించడం అనేది జరుగుతుంది.